దేవునికి వందనాలండి. ఇవాళ మనం గొర్రెల్ని ఈ చర్చిలో బలి చేయబోతున్నాం. ఈ చర్చి పెరంబూరులో ఉండేటువంటి సిపిఎం చర్చ్ అనమాట. ఇప్పుడు దీని పేరు చూడండి, ఇది పెంటెకోస్టల్ మిషన్గా మార్చారు. ఇప్పుడు ఈ గొర్రెలన్నీ కాసేపటికి బయటకు వచ్చేస్తాయి. చూశారు కదా, ఈ గొర్రెలు బయటకు వస్తాయి. మధ్యాహ్నం వీళ్ళు త్వరగా ఎస్కేప్ అయిపోయారు. 12:30కే వెళ్ళిపోయారేమో. నేను మామూలుగా వేరే చర్చిలో ఉన్నట్టుగానో 1 గంటకి మొదలు పెడతారు, 1 గంటకి వెళ్తే సరిగ్గా ఉంటుంది అనుకున్నాను. చూస్తే ఓ పెట్టలేదు. తర్వాత ఒకరిద్దరికి ఇచ్చి ఎందుకు మిస్ చేసుకోవడం, పడితే ఒకసారి మొత్తంగా ఓ పని అయిపోవాలని చెప్పి నేను ఇక్కడికి సాయంత్రం వచ్చానమాట. వీళ్ళకి ఎప్పుడు 24 గంటలు మీటింగ్లు ఉంటూనే ఉంటుంది, పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం అంట. అమ్మయ్య, ప్రార్థన అయిపోయింది, వచ్చేస్తారు. ఇప్పుడు మనం అక్కడ ప్రార్థన చేసుకుని మనం అక్కడ కరపత్రాలు వినియోగించడం మొదలు పెడదాం. ప్రేమగల తండ్రి, ఇవాళ నీ కొద్ద ఇంత బహిరంగంగా ఎంకడానికి ఇచ్చిన కృప కోసం స్తోత్రాలు. మరి ఇక్కడ ఇవాళ ఎన్ని గొర్రెలు బలి అవ్వాల్సి ఉందో సామరంగా నిన్ను ఇలా బహిరంగంగా పెట్టి బట్టలు ఇప్పి గోచి కూడా తీసి నేను ఎంగి తింటానే కానీ నాకు కసి తీరట్లేదురా. నువ్వు నాకు చేసిన ద్రోహం అంతలాంటిది. నా ఎలా నువ్వు మామూలు సైతానికన్నా దారుణమైన వాడు. నువ్వు సైతానైనా దాని బట్టి కాదు ఉంది. నువ్వు నా ఎలా లాగి మనుషుల బతుకులు నాశనం చేస్తున్నావు. ఓకే, మరి ప్రియులారా చూడండి, ఇవాళ ఎన్ని గొర్రెలకు ఇస్తాను. కాస్త జనం తక్కువగానే ఉన్నారు, చూద్దాం మరి. మంచిది.